వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. శ్రీ త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవ వేడుకలు ఆరోహణ్ 2026 రైజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో చంపాపేటలోని మినర్వా గార్డెన్స్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీఐ డిఆర్డీఓ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ వి సరళ, గౌరవ అతిథులుగా శ్రీనివాసులు, సిరందాస్, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నిమ్స్ మరియు రాజు కిర్చ్పల్లి, కో ఫౌండర్ ఇన్ఫోటెకార్ఫ్ సొల్యూషన్స్ లిమిటెడ్ లండన్ యూకే పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. డాక్టర్ వి సరళ తన ప్రసంగంలో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణ, క్రమశిక్షణ మరియు పట్టుదల వంటి విలువలు విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు కీలకమని పేర్కొంటూ విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల వార్షిక నివేదికను ప్రవేశపెట్టి విద్యా విజయాలు, సహపాఠ్య కార్యకలాపాలు మరియు సాధించిన సమగ్ర పురోగతిని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద మరియు ఆధునిక నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సంగీత దర్శకురాలు ఏజే సంధ్యావర్షిణి మరియు గేయ రచయిత, జానపద గాయకుడు సంపత్ కుమార్ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలను చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శారదా, శ్రీ త్రివేణి పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. Fear of failure motivates to understand me. We trust each other. We are not alone. I need rest, but I feel guilty. Morning, ma'am. Good morning. Why are my students so silent today? Madam, we are stressed like a pressure cooker. Thank you for sharing. Stress is not a weakness. It is sign care. Scene 6. Learning to manage stress. What are you all doing? Ma'am, this is Venki Hassan, which our hero Venkatesh have done. Oh no, my dear students, this is not correct way. First, take a deep breath. Second, talk with your friends and teacher. And third, sleep well. I will study with confidence.
I complete my homework on time. We will support each other and help each other. Marks measure paper, not people. And remember, do your best. Remember to rest. Give up stress. Conclusion. Life is full of challenges. ఈరోజు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ 38వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆర్హౌ 2026 పేరుతో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ సెలబ్రేటింగ్ 38th యాన్యువల్ డే. దాదాపుగా 800 మంది విద్యార్థులు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ 32 ప్రోగ్రామ్స్లో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నిజంగా ఇట్ ఈస్ గ్రాండ్ సెలబ్రేషన్. ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ ఫైన్ ఆర్ట్ టీచర్స్. ఎందుకంటే ఆర్ట్ టీచర్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్, తర్వాత అవర్ ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ గొప్ప ప్రదర్శన విజయవంతమైనందుకు నేను పాఠశాల డైరెక్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా అకాడమిక్స్లో మా విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సిలో 589 టాప్ స్కోర్ తోటి స్కూల్ టాపర్గా నిలిచినటువంటి జయాంశనికి మేము క్యాష్ అవార్డుగా 35,000 ఇచ్చాము. ఈ సంవత్సరం ఆ మార్కుని దాటినాక ప్రతి మార్కు కూడా 20,000 పెంచుతూ క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తున్నాము. అంటే 590 మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి 50,000 క్యాష్ అవార్డు ఉంటుంది. తర్వాత ఎవ్రీ మార్క్కి 20,000 యాడ్ చేస్తూ మేము క్యాష్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి హార్డ్ వర్క్ని మనం పెంపొందించడానికే ఈ ప్రయత్నము. అలాగే ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో కూడా మా విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కృషి వెనుక మా పాఠశాల ఉపాధ్యాయులు, తర్వాత అదర్ ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. అలాగే మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహమే మాకు ఈ స్ట్రెంగ్త్ని, ఈ మోటివేషన్ ఇస్తుంది. వారి ప్రోత్సాహం ద్వారానే మేము ఇలాంటి విజయాలను సాధించగలుగుతున్నాము. అందుకు నేను